మాటలను మాట్లాడే హక్కు నాకుంది. మీ ఫ్యాన్స్ కి ఎలాగైతే హక్కు ఉందో నాకు కూడా ఒక నా హీరోగా మీకు పవన్ కళ్యాణ్ దేవుడు అయితే నాకు అల్లు అర్జున్ దేవుడు. మీ దేవుడిని నేను ఎక్కడ విమర్శించట్లేదు, మాటకు మాట సమాధానం చెప్తున్నా. 100% చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో 20% ఫ్యాన్స్ ఇప్పటికీ చిగ్గట్ ఫెలో అన్నట్టు. ఎందుకు తెలుసా? అరే కామెంట్లు పెడితే ఏం కాదురా, మీరు కామెంట్ ఒకడు ఇప్పుడు ఏం మాట్లాడిండు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు విమర్శించేటప్పుడు ఉంటారు, అన్ని చేసేటప్పుడు ఉంటారు. దాన్ని గ్రహించి అందుకనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగడానికి 10 సంవత్సరాలు పట్టింది. సో ఒకడు మాట్లాడుతుందంటే వాడు ఏం మాట్లాడింది నేను మళ్ళీ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి మాట్లాడడానికి నేను ఆయన కాలి గోటితో కూడా సరిపోను. కానీ నా హీరో విషయానికి వస్తే ఒక కామన్ పౌరుడిగా నా హీరో గురించి మాట్లాడితే, సార్ మీరు చేసింది కరెక్ట్ అయితే మా హీరో చేసింది కరెక్టే, మీరు చేసింది తప్పు అయితే మా ఐకానిక్ స్టార్ చేసింది కూడా తప్పే అని అడిగే క్వశ్చన్ ఒక డైహార్డ్ ఫ్యాన్ గా, ఒక కామన్ పౌరుడిగా, ఒక ఓటు హక్కు ఉన్నాడుగా నాకు అర్థం, ఆ ఆవేశము అది నాకుంది. సో కాబట్టి నేను అడుగుతున్నా పవన్ సార్ కళ్యాణ్ సార్కే నేను క్వశ్చన్ వేస్తున్నా. ఎమ్మెల్యేలు కూడా సినిమా ఆడనీయమని బాగా మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ పైన. ఫ్యాన్సే లేరు కదా. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా నీకు గుద్దల దమ్ముంటే December 6 నాడు ఆపి చూడు. నువ్వు ఏపీలో ఆపుతావేమో, ఏపీలో నీ థియేటర్లు ఉంటుంది, ఏపీలో నీ ప్రభుత్వం ఉందేమో. పాన్ ఇండియా అస్సలు తగ్గేదలే. మా బొచ్చు కూడా ఫరక్ పడతానాయి. కంటెంట్ సినిమాని టాలెంట్ ఉన్నోని ఎవ్వడు ఆపలేడు. ఇది శాసనం, ఇది తెలుగు ఇండస్ట్రీ శాసనం. కంటెంట్ ఉంటే ఎవ్వడనే వస్తాడు, కంటెంట్ లేకుండా నా బొక్క ఏ సినిమాలో ఆడవు. ఇది రాసి పెట్టుకోండి. అల్లు ఫ్యాన్స్ అందరు పిల్ల బచ్చాలైతే మీ అమ్మ నాన్నని అడగండి, మీరు స్కూల్కి పోయి రాలేదా, లేకుంటే డైరెక్ట్ జాబ్ ఇచ్చిందా మాకు అని అడగండి వాళ్ళ క్వశ్చన్. ఇదే పిల్ల బచ్చా అనేవాడికి అరే పిల్ల బచ్చా మీ నాన్నకు ఫోన్ చేసి నాన్న నాకు డైరెక్ట్ జాబ్ వచ్చిందా, లేకుంటే స్కూల్కి పంపించి LKG నుంచి నాకు ఇక్కడికి వచ్చినా అని అడగండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు అనేది ఏంటంటే మెగా చెట్టు కింద పెరిగి అదే మెగా చెట్టు నరకాలనుకుంటున్నది బాగా ట్రోల్ అవుతుంది. అయితే అల్లు రామయ్య చెట్టు కింద వచ్చి వాళ్ళ కొడుకులనే తొక్కాలనుకుంటున్నా నేను అన్నట్ట. అంటే ఎవరు మెగాస్టార్ అంటున్నారా మీరు? ఎవరైతే వాళ్ళు అంటున్నారో వాళ్ళకి నేను అంటున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మెగాస్టార్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ అన్న గారు కానీ వ్యక్తిగతంగా వాళ్ళ మంచితనం గురించి మాట్లాడే నాకు లేదు. ఇప్పటికి చెప్తాను. బట్ మా హీరో పరంగా క్వశ్చన్స్ వస్తున్నాయి కూడా చెప్తాను. మీమ్ పీసో, అవకా పీసో, మిమ్మల్ని రాడ్ దింపే పీసో December 6 నాడు చూపిస్తాం. అంటే కావాలనే వాంటెడ్ గా మనం మాట్లాడడానికి ఐ ప్రిలీజ్ ఈవెంట్ లో, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలా మాట్లాడడానికి? తనకున్న ధైర్యం, తనకున్న కాన్ఫిడెంట్, తనకున్న హోప్, తనకున్న నమ్మకమే మాట్లాడింది. అన్న ఒకటన్నా, అల్లు శిరీష్ కానీ అల్లు అర్జున్ కానీ ప్రెస్ మీట్లకి వీటికి ఎక్కువ అటెండ్ అవ్వట్లేదు. దేని వల్ల అంటారు? ఎవరు ఎక్కువ? అల్లు శిరీష్ కూడా ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు టకటక అయిందంటే ఇప్పుడు తను ఎప్పుడు కొద్దిగా స్లోనే ఉంటాడు ఇంటరాక్షన్. ఇగో ఒకటే చెప్తున్నా, పర్సనల్ గా వాళ్ళు పర్సనల్ గా ఫ్యామిలీ పరంగా ఒకటే. సినిమా పరంగా విధాలు వచ్చి మా హీరోని టార్గెట్ చేస్తే నేను మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ముందు నిలబడతా. కానీ వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏముండదు. నా హీరో వరకు మాట్లాడితే ఖచ్చితంగా వస్తా, మాట్లాడతా, ఖండిస్తా, తప్పైతే ఒప్పుకుంటా, తప్పు లేదంటే నిలదీస్తా. ఇది వాస్తవం. ఏమున్నా మీరు కట్అవుట్లు కట్టకండి, మెగా ఫ్యాన్ మీరు కట్అవుట్లు కట్టకండి. అప్పుడే కదా మావాడు స్టామినా, సత్తా ఏందనేది చూపించేది. పుష్ప కూడా ఆడనీయమో చూడము అన్నది కూడా బాగా నడుస్తుంది కదా, దానికి ఏం చెప్తారు? బ్రో నువ్వు చూడకు, నీ వల్ల సినిమా ఇండస్ట్రీ నడుస్తలేదు. మరి నీ అంతా ఉండేటోడు అయితే ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎందుకు హిట్ చేసుకోకపోయినావు? ఇదే ఆన్సర్ వాడికి. నెక్స్ట్ ఏమున్నా December 6 నాడు ఎవడు ఆపడానికి వస్తాడో మేము చూస్తాం. ఓకేనా? అదే కట్టకండి. అరే పిల్ల బచ్చగాల మీరే అంటున్నా, కట్టకండి. అప్పుడే కదా ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తుంది. అది చూస్తే మరి ఎందుకు ఒక టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారికి చెప్పడం అయితే జరిగింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోగానే అల్లు అర్జున్ గారికి కౌంటర్ ఇచ్చారు ఆయన. ఎవరు? ఒక టీడీపీ ఎమ్మెల్యే. ఎవరు పేరు చెప్పు? బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చారు. ఏమని? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అప్పుడు ఒక నిమిషము. ఇగో
ఎట్లుంది తెలుసా, నేను చేస్తే నీతి, వ్యభిచారం చేస్తే సంసారం, వ్యభిచారం అన్న ఒక నిమిషం వేరే చేస్తే. ఫస్ట్ టీడీపీలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏపీని నష్టం చేశారని వీడియోలు చూడండి. ఈయన వచ్చి ఈడ కలిసిపోయి నీతులు చెప్తుందంటే నువ్వు చేసింది నీతి, వేరే చేసేది వ్యభిచారమా? టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం తిట్టినావు? ఈయన ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిట్టారు చూసి క్వశ్చన్ అడుగు బ్రో. వాళ్ళు చూడకపోని వాళ్ళు చూడరు కదా, లోకమంతా వాళ్ళే లేరు కదా. డిలే దాని వల్ల కాదు, పుష్ప3 కూడా అనౌన్స్మెంట్ చేసారు నిన్న. మన విలన్ డేట్స్ కొన్ని అంటే తను కూడా చాలా బిజీ షెడ్యూల్ ఉన్నాడు కదా, దానివల్ల డిలే అయింది. కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ చెప్పలే. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు చెప్పింది ఒకసారి చెప్పింది భయ్య అనే పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎలా గొడవ చేస్తారో, మా హీరో సైడ్ కూడా మేము గొడవ చేయడానికి మేము రెడీ కరెక్ట్ అని అదే అన్న. గొడవ చేయడానికి రెడీ కానీ ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చుకొని క్లారిఫై అంటున్నా, నేను క్లారిఫై అంటున్నా. మాట్లాడి ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడడానికి రెడీ, ఏ విషయంలో మాట్లాడడానికి రెడీ. సో తన వ్యక్తిగతంగా పార్టీ ఉంటుంది, ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరైనా ఉంటారు కదా. అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ ఎటావ్ దేశ బచావ్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు? గతాలు తీస్తారు కదా, ఎవరైనా తీస్తారు. రేపు ఈ రోజు మాట్లాడుతున్నట్టు నా గురించి కూడా తీస్తారు. మనం నిజం మాట్లాడుకుందాం అని అంటున్నా అంతే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు రేపు వాళ్ళు ఒకటైనా ఎర్రిపుక్క ఏది ఎవరు తెలుసా? కొంతమంది 20% మెగా ఫ్యాన్. ఎందుకు అంత కాన్ఫిడెంట్ అంటున్నావు తెలుసా? నా వీడియోలో చూడండి, అల్లు అర్జున్ గారైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీద ఏమని అన్నారా? పవన్ కళ్యాణ్ గారు చరణ్ అన్న చిరంజీవి గారు అన్నం తప్పించి వాళ్ళ అంజాడు ఎన్ని కామెంట్లు పెడుతున్నారు. 20% మెగా కుక్కలు, 20%, 80% ఫ్యాన్ చాలా బాగుంటుంది, కొందరే చేస్తారు. కాబట్టి అవకాశం ఆలియాస్ ఎప్పుడు చిరంజీవి గారే అంటున్నాం మేము. వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు? వాళ్ళకు మాకు తేడా. ఎవరు స్కూల్ పిల్లలో ఎవరు పిల్ల బచ్చాలో మీరు తెలుసుకోండి. పుష్ప2 సినిమా రిలీజ్ అవుతుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే చెప్తున్నా, 20% ఫ్యాన్స్ పడక వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు చేస్తే బట్ ఎంత ట్రోల్ చేసినా, సో అప్పుడు ఒక ఫ్యామిలీ టార్గెట్ చేస్తారు, ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తారు. ఎవరు ఎంత టార్గెట్ చేసినా సో ఆయన లేకుండా ఈయన లేదంటే వాస్తవమే. మెగాస్టార్ చాలా గౌరవించాడు, చాలా చేశారు, అన్ని చేశారు. సో ఈ మీడియా పరంగా ఒక మాట చెప్తున్నా, సో ఆయన లేరన్నారు కదా, మరి అల్లు అర్జున్ ఎందుకు బయటపడ్డారు అని అంటున్నారు కదా. ఇప్పుడు నాగబాబు ఉన్నారు, మన సామినాడు బ్లడ్ బ్యాంక్లో ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అందరూ అప్పుడు వరుసగా ఎట్లా ఉన్నారు అల్లు అర్జున్ గారు. సో అప్పుడు సార్ ఇట్లా ఫోటోకి రావాలంటే మెగా ఫ్యాన్స్ ఎవరు రెస్పాన్స్ కాలేదు. అల్లు అర్జున్ గారికి కాల్ చేస్తే బ్లడ్ బ్యాంక్ వస్తే మెగా ఫ్యాన్స్కి అందరికి ఫోటోషూట్ ఇచ్చి చేస్తే అల్లు అర్జున్కి ఏం అవమానం జరిగింది తెలుసా మీ అందరికీ? ఆ రోజు నాగబాబు గారు ఫోన్ చేసి బన్నీ గారికి నెక్స్ట్ టైం నుంచి ఆయన ఆఫీస్లో పెట్టుకోమని చెప్పు, ఇలాంటి ఇక్కడ పెట్టుకోమని. ఇప్పుడు వరకు బ్లడ్ బ్యాంక్లో కాలు పెట్టలేదు. ఇది అడిగి చూడండి. మరి ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పుడు ఇంకెందుకు ఇది చేయాలి చెప్పండి? ఎప్పుడు పోస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు చెప్పు. ఇప్పుడు తను చూస్తా December 6 మెగా ఫ్యామిలీ చూపిస్తారు. December 6 ఆంధ్రప్రదేశ్ లో సినిమా రిలీజ్ అవుతుంది అంటున్నారు. దాని మీద పరిస్థితి రిలీజ్ చేయమంటారు, బ్యాన్ చేస్తామంటారు ఆంధ్రలో. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద మార్కెట్, ఆ మాట అంటే ఇంకా అల్లు అర్జున్ పరిస్థితి ఏంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఇంత ఫ్యాన్స్ ఉన్నారో అపోజిట్ ఆపలే. ఎందుకు రిలీజ్ చేయాలని ఫైట్ చేసే ఫ్యాన్స్ కూడా అంతే ఉంటారు. అదే ఎందుకు రిలీజ్ చేయాలి, మేము ఫైట్ చూపిస్తాం కదా. నువ్వు ఆపే దమ్ము ఉంటే దాన్ని ఓపెన్ చేసే దమ్ము మాకుంది. చూశాను భాయ్. ఇప్పుడు ఈ సినిమాకి నాని గారు వచ్చి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడ్డారు ఎలక్షన్స్ ముందు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తున్నారు, దానికి మీరు ఏమంటారు? మంచి సినిమా ఉంటే ఎవరైనా సార్, ఇప్పుడు నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ గా సపోర్ట్ చేస్తున్నాను. చాలా బాగా చేశారు. ఇగో ఇండివిజువల్ గా ఒక సినిమా చూడడానికి టికెట్ తగ్గేది వాడి డబ్బులోకి వెళ్ళి మనం ఇస్తలేము. వాడి ఇష్టం ఉంటే వస్తాడు, నలుగురు కంటెంట్ బాగుంటే వస్తారు, లేకుంటే రాడు. వాడి ఇష్టం, అది ఇండివిజువల్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది. దాన్ని మనం కాల్ పట్టాం. అందరిలో కూడా అల్లు అర్జున్ గారు నెగటివిటీ పెంచుకుంటే వెళ్తున్నారని చెప్తున్నారు. దాన్ని బట్టి ఏమంటారు? నెగిటివిటీ దాన్ని ఎలా ఏం చూపిస్తాడో అదే మీకు తెలుసు. ఇప్పుడు ఆయనను గంగోత్రి అప్పుడు వీరు హీరో అన్నాడు, ఈ రోజు నేషనల్ అవార్డు చేసి చూపించిండు. ఈ రోజు ఇంకా నెగిటివ్ చూస్తాడుగా, ఇంకా ముందు ఇంకా అన్ని వండర్ చూస్తాడు. ఒక మాటలో December 6 కి పుష్ప మీద ఎన్నో రూమర్స్ అయితే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ రూమర్స్ చేసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు? ఒక ఫ్యాన్ గా సినిమా అందరు సినిమాలు ఆడాలి, అందులో నా హీరో ఆడాలని నేను అనుకుంటా. సరే కంటెంట్ ఉండే సినిమానైతే ఎవడు ఆపలేడు.
సో మీ ఇష్టం సింగిల్ అవి. ఇప్పుడు నేను చూడాలని అనుకుంటే ఒక హీరో నచ్చకపోతే చూడకపోవచ్చు, అలా సింగిల్. ఇప్పుడు కావాలని టార్గెట్ వేస్తే ఇప్పుడు ఈ లోకంలో ఈ వరల్డ్లో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ లేదు కదా, ఇండస్ట్రీ మొత్తం అందరు చూస్తున్నారు కదా, ఎవరు తప్పనేది వాళ్ళు గ్రహిస్తారు, ప్రజలు గ్రహిస్తారు, జనాలు గ్రహిస్తారు. సినిమా బాగుంటే వాళ్ళే వస్తారు, మౌత్ లాక్కొని పోతారు. ఇప్పుడు పుష్పవన్ని ఎంత నెగిటివ్ చేశారు, అటర్ బ్లాక్ సినిమా అని చెప్పి ఏమైంది, నెక్స్ట్ వారం తర్వాత పుంజుకొని నేషనల్ అవార్డు విన్నర్ అయిండు. సో రేపు కూడా దీనిలో మ్యాజిక్ జరుగుతుంది. తన కాన్ఫిడెంట్, నేను యాక్టింగ్ అంటే ఇప్పుడు నాకు నా కెరియర్లోనే ద బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పారు. సో కాన్ఫిడెంట్ ఉండొచ్చు సినిమా మీద. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు, అదే కాన్ఫిడెంట్ మాది. సినిమా బాగుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎలా ఉంది కనీసం ఈయన ట్రోల్ అయినా చేద్దాం, ఏదో చేద్దామని టికెట్ మాత్రం తెగుతుంది. ఇది కన్ఫర్మ్. పుష్ప 2 అది తగ్గేదే లేదే కదా అన్న అన్నట్టు, అస్సలు తగ్గేదే లే. ఎవడన్నా రాని తగ్గేదే లేదు.